ఓకే. అందరూ వచ్చేసారా? ఓకే. దీప్తి చెప్తుంటే మీకిప్పుడు కొంచెం క్లారిటీ వచ్చుంటుంది గదా! ఎస్ మ్యామ్. మీరు ఇదే థీమ్ తీసుకోండి దీప్తి. ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు గదా! కొత్త థీమ్ వద్దు. ఆల్రెడీ నేను చూపిస్తున్నాను గదా! అదే థీమ్ తోటి మీరు చేయండి. ఓకే మ్యామ్. అండ్ ప్రేమ్‌పాల్ అండ్ సాయి కృష్ణ ఆల్సో బై ఎండ్ ఆఫ్ దీస్ క్లాసెస్ మీకు పేజెస్ ఉన్నా లేకపోయినా వెబ్‌సైట్ మటుకు కంపల్సరీ ఉండాలి. ప్రేమ్‌పాల్ అండ్ సాయి కృష్ణ. ప్రేమ్‌పాల్ మీరు ఆల్రెడీ ఐ థింక్ యూ స్టార్టెడ్ డిజైనింగ్ ద వెబ్‌సైట్. సో, మాకు షేర్ చేయండి. అవి బాగుంటే నేనేం చేస్తానంటే నా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీ దానికి కొంచెము ఫాలోవర్స్ అంటే ఎక్కువ విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ ఫేస్‌బుక్ ప్లగిన్. ఇంకోటేంటంటే, ఈ విడ్జెట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీ వెబ్‌సైట్‌కి ఇంకొంచెం ఎక్కువ అట్రాక్షన్ యాడ్ చేస్తుంది. సో, అండ్ విడ్జెట్స్ ఏంటంటే, ఆ ప్లేస్‌మెంట్, ఆ థీమ్‌లు డిజైన్ చేసిన వాడు, ఈ విడ్జెట్స్‌కి ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడే డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఫేస్‌బుక్ విడ్జెట్ ఇక్కడ కాదు, ఈ పక్కన నాకు డిస్‌ప్లే అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వాడు అలా డిజైన్ చేసాడు. మనం ఏమి చేయలేం. రైట్? మనకి ఇక్కడ కావాలి అని అనుకుంటే ఇంక మీరు థీమ్స్ వెతకాలి. జనరల్‌గా ఈ విడ్జెట్స్ అంటే ఫ్రీ థీమ్‌లో విడ్జెట్స్ మనకి ఇట్లానే కింద ఉంటే, పెయిడ్ థీమ్ అయితే చాలా బావుంటుంది. నేను నా వెబ్‌సైట్‌లో ఒక ప్లగిన్ డౌన్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను రివ్యూస్‌కి. సో, అది మీ ముందు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు టైమ్ ఉంటే ఇప్పుడు, లేదంటే రేపు. సో దట్ మీకు పెయిడ్ థీమ్‌లో విడ్జెట్స్‌కి, ప్లగిన్స్‌కి కూడాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. సో, ఇక్కడేమనుకున్నాం మనం ఇంకోటి గూగుల్ మ్యాప్ అనుకున్నాం. ఓకే. సో, ఇది దీప్తి ఏం చేశారంటే బాగా బిజినెస్ గ్రో అయిపోయింది. తను ఒక ఆఫీస్ సెటప్ గూడా చేసుకున్నారు. అండ్ క్లయింట్స్ ఎవరైనా కావాలనుకుంటే తన ఆఫీస్‌కి రావచ్చు అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకైతే క్లయింట్స్ ఎవరు ఆఫీస్‌కి రావక్కర్లేదు. ఓకే. మొత్తం ఆన్‌లైన్‌లోనే. జనరల్‌గా కొన్ని బిజినెస్‌కి ఏంటంటే ఇప్పుడు క్లినిక్స్, హాస్పిటల్స్ అండ్ ఇంకేదైనా రెస్టారెంట్స్‌కి వాటికి ఏంటంటే కంపల్సరీ గూగుల్ మ్యాప్ కావాలి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఆఫీస్‌కి రావాలి. క్లినిక్కో, రెస్టారెంట్‌కో అట్లా వాళ్ళ క్లయింట్స్, కస్టమర్స్ రావాల్సిందే. సో, వాళ్ళకి ఈజీగా ఉండడానికి మనం వెబ్‌సైట్‌లో కూడాను గూగుల్ మ్యాప్ పెట్టేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఆ మ్యాప్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే. నాకు ఆ విడ్జెట్ ఉంది అని తెలుసు కాబట్టి నేను మ్యాప్ అని కొడతా. సో, మీరేంటంటే ఇంకా ఏమేం విడ్జెట్స్ ఉన్నాయో కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. కొన్ని విడ్జెట్స్ వర్క్ అవ్వవు. నాకే పిచ్చి లెగుస్తుంది అసల విడ్జెట్స్ చూడాలంటే డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ దీప్తి. అవసరం లేని విడ్జెట్స్ వదిలేసేయండి. అవి కొన్ని రాకపోవచ్చు. ఓకే. యాహ్! ఇక్కడ మ్యాప్ అని పెడతాను. ఇక్కడ మ్యాప్ అనేది ఒక్కటే ఒక విడ్జెట్ ఉంటుంది. కిందకెళ్ళిపోయింది ఇది. సో, నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఇది మ్యాప్ చూపిస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ ప్లేస్‌మెంట్ ఇక్కడ ఇచ్చాడు. ఒకవేళ గనక మనం ఇది డిలీట్ చేస్తే మేబీ మ్యాప్ ఇక్కడ రావచ్చు. ఓకే. సాన్ ఫ్రాన్సిస్కో ఏదో చూపించింది. మేబీ దీప్తి అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అలా వెళ్ళకండి. ఓకే. యాడ్ ఏ లొకేషన్. ఓకే. సో, యాడ్ ఏ లొకేషన్ మార్కర్ అని ఉంది. ఇంకా ఏముంది సెట్టింగ్స్ ఇక్కడ దీంట్లో? ఓకే. సో, అంతకుముందు అడ్రెస్ ఇచ్చే ఆప్షన్స్ అవన్నీ ఉండేది. సో, ఇప్పుడు దీంట్లో ఇచ్చినట్టు లేడు. మనం చార్మినార్ అని పెడదాం. చూద్దాం వస్తుందో లేదో. యాహ్! చార్మినార్ అంటే ఫేమస్ కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంది. సో, మనం ఇక్కడ మన అడ్రెస్ మొత్తం గూడా మార్కర్ దగ్గర ఇచ్చేసాము అని అనుకుంటే అక్కడ అడ్రెస్ వచ్చేస్తుంది. ఇంకా సింప్లిఫై చేశాడు వీడు యాక్చువల్లీ రైట్. సో, అంతకుముందు కూడాను బాగుండేది మ్యాప్. మేబీ కొన్ని థీమ్స్‌లో అలా దొరకచ్చు. ఈ థీమ్స్‌లో అట్లా లేదేమో. సో, మ్యాప్‌ని మీరు ఇక్కడ పెట్టేటప్పుడు సో, వాడి అడ్రెస్ పెడతాము. సో, ఇక్కడ ఫోను నంబర్స్ మ్యాప్ కింద ఫోను నంబర్సు, మళ్ళీ అడ్రెస్ మళ్ళీ రిటర్న్‌గా మళ్ళీ మామూలుగా మనం టైప్ చేసిన అడ్రెస్సు అవన్నీ కూడాను ఈమెయిల్ ఐడీ వర్కింగ్ అవర్స్ అవన్నీ కూడా పెట్టమనేవాడు. దీంట్లో వీడిచ్చిన మ్యాప్‌లో ఆప్షన్ ఇవ్వల. ఓన్లీ మ్యాప్ మాత్రమే ఇచ్చాడు. రైట్? సో, మన వెబ్‌సైట్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నప్పుడు, సో, ఇక్కడ మన అడ్రెస్ ఎక్కడుంది క్లిక్ చేసుకొని, చూసుకొని, మ్యాప్ చూసుకొని రావడానికి బాగా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రైట్? సో, ఇది కూడాను సేవ్ చేస్తున్నా. ఈ ఫూటర్ ఉంది గదా! ఇది ట్రై చేయండి. నేను చెప్పను ట్రై చేయండి. లేదంటే రేపు చూద్దాం మనం. ఓకే. ఇంకొక విడ్జెట్ కూడాను చూద్దాం మనం. దీనికి మధ్యలో పెడదాము. ఈ మధ్యలో విడ్జెట్ చూద్దాం వస్తది. ట్రాన్స్‌లేట్ మొత్తం చూద్దాం అన్ని విడ్జెట్స్ ఏమేమున్నాయో. కిందకెళ్తే కనిపిస్తాయి మనకి విడ్జెట్స్.
దాటొచ్చేసామా? దీస్ ఆర్ ద విడ్జెట్స్. మనం ఇక్కడ చూద్దాం. ఫేస్‌బుక్ ప్లగిన్ చూసాము. అండ్ ఫ్లిక్కర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫాలో బటన్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్‌లేట్. ఓకే. సో, గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు చూద్దాము. ఇంకేం విడ్జెట్స్ యూజ్‌ఫుల్ విడ్జెట్స్ మాత్రమే చెప్తున్నా. నావిగేషన్ మెను అక్కర్లేదు. కాసేపు ఒకసారి చూడండి. మనకి జనరల్‌గా అనవసరమైన స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది అనిపిస్తుంది. టాప్ పోస్ట్ అండ్ పేజెస్, అప్‌కమింగ్ ఈవెంట్స్. నేను మొన్న చెప్పాను గదా! ఈవెంట్ మనం ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. నాకొక స్టూడెంట్ ఉన్నారు. ఆయన మెజిషియన్ అన్నమాట. సో, ఆయన వరల్డ్ ఫేమస్ మెజిషియన్ అయిపోయారు. తర్వాత ఎప్పుడు నేను 2021లో చెప్పాను ఆయనకి. ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. ఆయన పేరు బీఆర్ రెడ్డినో ఏదో ఉంది. బీఎస్ రెడ్డినో ఏదో ఉంది ఆయన పేరు. సో, అబ్బా! ఎన్ని ఫాలోవర్స్ అయ్యారో ఆయనకైతే. ఈవెన్ సుమా కనకాలతోటి ఇంకా బయట కంట్రీస్‌లో కూడాను వెళ్లి చెప్తున్నారు. ఆయన ఏంటంటే అప్పుడు ఆయన పేజెస్‌కి వాటికి అప్పుడు ఆయనకి ఎక్కువ మనీ లేదు. సో, ఏంటంటే కొంచెం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే అతనే చేసుకోవాలి కాబట్టి అతను క్లాసెస్ అటెండ్ అయ్యాడతను. ఇప్పుడు అతను నాకు తెలిసి అంతా మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ టీమే మేనేజ్ చేస్తున్నాడు. అంత పాపులర్ అయిపోయాడు అతను. సో, అతనిలాంటి బిజినెస్ ఉందనుకోండి, అప్‌కమింగ్ ఈవెంట్స్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు అతను. అతనేంటంటే ఇవాళ హైదరాబాద్‌లో ఈవెంట్ ఉండొచ్చు. మ్యాజిక్ షో ఉండొచ్చు. సో, ఇంకో రోజు శాన్ ఫ్రాన్సిస్కోలో మ్యాజిక్ షో ఉండొచ్చు. సో, ఏది ఎప్పుడు అతనిది ఎక్కడ ఉంటుంది అనేది అతని ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా గాని, ఆ ఈవెంట్ క్యాలెండర్ మీరు ట్రై చేయండి. ఇది క్యాలెండర్ లానే ఉంటుంది. ఈవెంట్ క్యాలెండర్ అక్కడ పెట్టి, ఆ ఈవెంట్ నోట్ చేయొచ్చు. మన బుక్ మై షోలో కనిపిస్తాయిగా ఈవెంట్స్. సో, అలా పెట్టుకోవచ్చు. ఫ్రీ థీమ్‌లో అంత ఇదిగా రాకపోవచ్చు. బట్ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్. మీరు ఇది ట్రై చేశారు అనంటే. ఓకే. సో, నేను గూగుల్ ట్రాన్స్‌లేట్ చూపిస్తున్నా. దిస్ ఈస్ ద గూగుల్ ట్రాన్స్‌లేట్. ఓకే. సో, దీనికి నేమ్ మీ ఇష్టం. మీరేదన్నా పెట్టొచ్చు. ఎక్కడుందది దీని కిందనే వచ్చిందా? ఇంకా కనిపించినట్లేదు. అది గూగుల్ ట్రాన్స్‌లేట్. ఓకే. సో, ట్రాన్స్‌లేట్ కాకపోతే ఇంకోటేదన్నా గూడా పెట్టండి. ఓకే. అంటే ఒక నేమ్ పెక్యులర్‌గా పెడితే మీకు అర్థమవుతుందని చెప్పి నేను పెట్టాను. ఇంకా రాలేదది. యాహ్! ఇక్కడుంది చూడండి. దీప్తిస్ హెల్ప్ అని మీరు ట్రాన్స్‌లేట్ అని పెట్టినా గాని అది తీసుకుంటుంది. ఓకే. సో, థిస్ ఈస్ ద పేజ్. 1 మినిట్ నేను చూపిస్తానండి. ఇది సేవ్ చేశాను. సో, ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మనం ఇంకా పేజెస్ అవన్నీ గూడా ఏమి క్రియేట్ చేయలేదు. బట్ సమ్ కంటెంట్ ఉందిగా. ఈ దీప్తిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని, తగ్గేదేలే అని ఇది ఆల్రెడీ తెలుగులోనే ఉంది. ఈ లోగో ఇది పిక్చర్ గాబట్టి. హలో వరల్డ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఉంది. సో, మేబీ మీరు తెలుగులో కూడాను వెబ్‌సైట్ డిజైన్ చేయొచ్చు. మీ ఇష్టం. రైట్? సో, దీన్ని నేను వేరే లాంగ్వేజ్‌లో నేను మార్చి చూడాలనుకుంటున్నా. తెలుగు చూద్దాం. వేరే లాంగ్వేజ్ ఎందుకు మనం తెలుగులోనే చూద్దాం. యెస్ సాయి కృష్ణ. అర్రే! మొన్న ఎంత బాగున్నారు కట్టు కట్టుకొని. వాళ్ళ కట్టన్ని తీశారు. కట్టులతోటే బాగున్నారు. రేపు మీకు పిల్లని ఎతకాలంటే కట్టు కట్టుకొని రండి. అప్పుడు మేము వెతుకుతాం. మేడం కట్ ఇప్పుడు కూడా ఉంది మేడం. కాకపోతే ఇవాళ ఓకే. తీసేసి. ఓకే. ఓకే. గాడ్ బ్లెస్ యూ. జస్ట్ కిడ్డింగ్. మీరంతా నా పిల్లలు కదా! నేను ఓకే. ఆడుకుంటున్నాను అంతే. హ్మ్. ఓకే. ఓకే. టీ చూద్దాం. యాహ్! తెలుగు ఉంది గదా! ఇక్కడ. సో, ఈ తెలుగు నేను పెడుతున్నా. సో, ఐ వాంట్ టు సీ ఇది మనకి ఇప్పుడు అన్నిట్లోని మనకి ఆప్షన్ ఉంది కాబట్టి పెద్ద మనకి ఇది ఒక వండర్ లాగా అనిపించలా. సో, ఈ 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ ఇది మాకు చాలా మంచి ఆప్షన్ లాగా అనిపించేది. సో, ఏంటంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్‌లో పెడితే వెబ్‌సైట్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళే. ఇప్పుడు మనకి తెలుసు ఇంగ్లీష్‌లో చదువుకుంటాము. కొంతమందికేంటంటే వాళ్ళ లాంగ్వేజ్‌లోనే కావాలనిపిస్తుంది. మంచి కంటెంట్ పెట్టేటప్పుడు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫైన్. మనం ఏదన్నా ఒక స్టోరీస్ వెబ్‌సైట్ పిల్లల కోసం స్టోరీస్ వెబ్‌సైట్ కానీ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. రైట్? దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా. మీరు పిల్లలకేమన్నా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని పిల్లలకి షార్ట్ షార్ట్ స్టోరీస్ పెట్టి సో, మీరు అట్లా కూడా ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. రైట్? సో, అలాంటివనుకోండి అలాంటి వెబ్‌సైట్స్‌కి మీకు వాళ్ళ లాంగ్వేజ్‌లో ఉంటేనే బావుంటుంది గదా! చదువుకుంటారు కదా! నేను తెలుగు 100% నేను తెలుగునే ప్రిఫర్ చేస్తాను. స్టోరీస్ అట్లా దేనికైనా గాని. రైట్? సో, అట్లా వాళ్ళు వెబ్‌సైట్‌ని మార్చి వాళ్ళు చూసుకోవచ్చు. దానివల్ల మన వెబ్‌సైట్‌కి ఏమి ఎఫెక్ట్ అయితే ఏమి అవ్వదు. ఓకే. ఒరిజినల్ మళ్ళీ షో ఒరిజినల్ అంటే ఒరిజినల్‌కెళ్ళిపోతుంది. రైట్? మీ ఇష్టం ఏ లాంగ్వేజ్‌లో అయినా మీరు మార్చుకోవచ్చు. హిందీ అంటే హిందీలో మారిపోయింది. రైట్?
సో, చూసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది గనక పెట్టారు అనంటే అక్కడ ఆ బటను, ఆ ఆప్షను సో, వాళ్ళలా చేంజ్ చేసుకొని వాళ్ళ వెబ్‌సైట్ చూసుకుంటారనమాట. రైట్? సో, ఇవి జనరల్‌గా యాస్ ఆఫ్ నౌ ఈ ఆప్షన్స్ చాలు. తర్వాత మనం వన్స్ డిజైన్ చేస్తున్నాము మనకి ఇంకేమన్నా ఆప్షన్స్ కావాలా అప్పుడు వెతుక్కొని పెట్టుకుంటాం. ముందే పెట్టుకోం. ముందు ఇవి చాలు. రైట్? సో, ఇంకా చూద్దాం. హోమ్ పేజ్ సెట్టింగు ఇవన్నీ కూడా పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత రైట్. సో, ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేద్దాం. సో, మెయిన్ సెట్టింగ్స్ అన్నీ గూడా మనం పెట్టేసాము. ఈ మెన్యూస్ అనేది మనం చూడలేదు. హోమ్ పేజ్ సెట్టింగ్స్, ఫీచర్డ్ కంటెంట్. ఓకే. ఫీచర్డ్ కంటెంట్ ఏంటో ఒకసారి నేను చూడాలి. నేను మర్చిపోయాను. మీరు చూస్తే నాకు చెప్పండి. హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవి పోర్ట్‌ఫోలియో పేజ్ మీ గురించి ఒక ప్రొఫైల్ పేజ్. ఆల్రెడీ ఇది పోర్ట్‌ఫోలియో పేజ్ కాబట్టి ఇది కూడా అక్కలే. దిస్ ఇస్ ఆల్సో లైక్ వన్ పేజ్ లాగా అనుకోండి. అంటే మీరు బ్లాగ్స్ రాసినప్పుడు ఇక్కడ మీ ఆథర్ పోర్ట్‌ఫోలియో అని ఉంటుంది గదా! క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుందన్నమాట. రైట్? సో, ఈ 2 మెన్యూస్, హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవి మనం పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ మనం వి విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి డాష్‌బోర్డ్‌లో మనం ఇవన్నీ గూడా డిస్కస్ చేసుకున్నాము. సో, ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, పేజెస్ క్రియేట్ చేయకపోతే మన వెబ్‌సైట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. దిస్ ఇస్ ద వెబ్‌సైట్. బట్ మనం ఇంకా లాంచ్ చేయలేదు. మీరు ఎవరికైనా గాని ఈ లింక్ ఇచ్చారనుకోండి, మన వెబ్‌సైట్ ఇలా కనిపించదు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎలా కనిపిస్తుందా అనేది. ఓకే. దీప్తి ఇది. deepthi.wordpress.com రైట్? ఇది ఒక్కసారి చూద్దాం ఎలా కనిపిస్తుందా వెబ్‌సైట్. ఇలా కనిపిస్తుంది. అంటే కమింగ్ సూన్ అని. ఇంకా వెబ్‌సైట్ లాంచ్ చేయలేదు కాబట్టి ఎవరైనా ఆ లింక్ ఓపెన్ చేయాలి అనంటే ఇలా కనిపిస్తుంది. రైట్? ఇప్పుడు మనం వెబ్‌సైట్ గూడా లాంచ్ చేసేద్దాం. హోమ్. మై హోమ్ ఉంది కదా! ఇక్కడికి వెళ్ళండి. మై హోమ్‌కి. ఫస్ట్ వెబ్‌సైట్ అయితే లాంచ్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ లాంచ్ యువర్ సైట్ ఉంది కదా! సో, ఇక్కడ నుంచి మీరు లాంచ్ యువర్ సైట్. ఇంకా మిగిలినవి ఇవన్నీ ఇంకేమి ఈ ఆప్షన్స్ అన్నీ మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ గూడా ఇక్కడ ఉంటాయి. ఓకే. సో, లాంచ్ యువర్ సైట్. లాంచ్ అయిపోతుంది ఇప్పుడిది. అయిపోయింది. లాంచ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ లింక్ ఎవరికి పంపించినా గాని మనం వెబ్‌సైట్ అయితే వాళ్ళు చూడగలరు. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ చూస్తాను చూడండి. ఇలా కనిపిస్తుంది. ఈ లింక్ గనుక మీరు ఇచ్చారంటే, ఇప్పుడు డిజైన్ చేసినంత వరకు మన వెబ్‌సైట్ ఇట్లా ఉందన్నమాట. రైట్? సో, ఇక్కడ పేజెస్ అట్లా ఏమి లేవు. పోస్ట్‌లు అవన్నీ కూడా ఏం లేదు. జస్ట్ ఒక శాంపుల్ పోస్ట్ వాడు థీమ్ ఇచ్చినప్పుడే వాడు ఏదో ఒక శాంపుల్ పోస్ట్ ఇచ్చాడు. అది ఉండిపోయింది ఇక్కడ. రైట్? సో, ఇప్పుడు మనము పేజెస్ డిజైన్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఇక్కడుంది కదా పేజెస్. ఆల్ పేజెస్. ఓకే. సో, వాడు అబౌట్ అనే పేజ్ ఒకటేదో క్రియేట్ చేసాడు. దాంట్లోనే ఇక్కడ హలో వరల్డ్ అనేది ఉంది. రైట్? సో, ఇక్కడ మనము ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేద్దాం. తర్వాత ఇది డిలీట్ చేసేద్దాం ఈ పేజ్. రైట్? సో, ఇక్కడ నుంచి యాడ్ పేజ్ అన్నా పెట్టొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ పేజ్ అని మీరు న్యూ పేజ్ క్రియేట్ చేయొచ్చు. రైట్? సో, ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ పేజ్. నేను ఆల్రెడీ కోపైలట్‌లో కొంత రఫ్ కంటెంట్ అయితే తీసుకున్నాను నేను. ఓకే. అబౌట్ మీ. నాకు దీప్తి గురించి ఎక్కువగా నాకు తెలీదు. మామూలుగా ఏంటంటే ప్రతి బ్యాచ్‌లో నేను ఒక ఫార్మ్ పంపించి వాళ్ళ గురించి వాళ్ళ ఎడ్యుకేషను ఏజ్ అడగను. డోంట్ వర్రీ. ఎడ్యుకేషను, మళ్ళీ వాళ్ళకేమన్నా క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే అది, వాళ్ళ హాబీస్ అవన్నీ గూడా తీసుకుంటాను నేను జనరల్‌గా. ఓకే. వాళ్ళు ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారు డిజిటల్ మార్కెటింగ్‌కి అని. సో, ఇప్పుడు నేను 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను గదా! మర్చిపోయాను యాక్చువల్ అలా తీసుకోవడం. ఈవినింగ్ బ్యాచ్‌కి తీసుకోలేదు. ఇక్కడ తీసుకోలేదు. రైట్? సో, అందుకనే నాకు తెలిసినంత వరకి ఏదో కొంత లెంతీ కంటెంట్ ఇమ్మన్నా దానికి అంతకు మించి ఇవ్వలేదది. ఓకే. ఇదే పెడతాం మనం. ఈ కంటెంటే పెడతాం. ఓకేనా? ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పేజ్. ఓకే. ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా! పేజెస్‌కి థిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పేజ్. ఓకే. సో, ఒక నేమ్ పెట్టండి. ఇదేంటి హోమ్ పేజ్ అనో, అబౌట్ మీ అనో సంథింగ్. నేను అబౌట్ మీ అని పెడుతున్నా. దీప్తి పేజ్ కదా!
అబౌట్ మీ. మీరు చాట్‌జీపీటీకో, కోపైలట్‌కో మీ ప్రొఫైల్ అంతా దానికి ఇచ్చేస్తే, మీరు దానికేంటంటే ఫస్టు ఐ థింక్ నేను ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో ఒక్కసారి చెప్పినట్టున్నాను గదా! రోల్ ఇవ్వండి. యాక్ట్ లైక్ ఏ వెబ్‌సైట్ డిజైనర్ అండ్ కంటెంట్ క్రియేటర్ విత్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఫస్ట్ ఇవ్వండి. దెన్ ఇట్ విల్ బికమ్ వెబ్‌సైట్ డిజైన్ చేసే ఒక చంద్రముఖిగా మారిపోతుంది. అంటే ఇంటర్నెట్ అంతా వెతికేస్తుంది. ఎవరెవరు 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఎవరెవరు వెబ్‌సైట్ డిజైన్ చేశారు. దాంట్లో వెబ్‌సైట్‌లో కంటెంట్ ఎవరు రాసారు, వాళ్ళెలా రాస్తారు, అవన్నీ అది తీసేసుకుంటుంది. రోల్ తీసేసుకుంటుందది. దెన్ తర్వాత మై ప్రొఫైల్ ఈస్ మై ఎడ్యుకేషన్ ఈస్ దిస్ వన్ అండ్ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మధ్యలో నాకు కొంత గ్యాప్ వచ్చింది. సో, ఇప్పుడు నేను అగైన్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు నేను నాదేంటంటే ఐ యామ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ జాబ్. బట్ నేను ప్రాజెక్ట్స్ తెచ్చుకొని సో, ఇవి వెబ్‌సైట్ డిజైనింగ్ ఒకటి అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నాకు దీప్తి వెళ్తే బావుండనిపిస్తుంది. లక్షల్లో వస్తది డబ్బులైతే. సో, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కానీ అంటే లీడ్స్ జనరేట్ చేసిస్తాను క్లయింట్‌కి. లేదు అనంటే క్యాన్వా డిజైన్స్ కాబట్టి డిజైనింగ్ ఏమైనా కావాలనంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి చేసిస్తాను. అండ్ అట్లా కొన్ని ఉండే కదా! సోషల్ మీడియా హ్యాండ్లింగు అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ అట్లాంటివన్నీ నేను చేస్తాను. వీటి ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నాను. ఐ యామ్ ఓపెన్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అండ్ వీలైతే మీకొక ఇంత అమౌంట్ అని ఉంటే నేను ఇంత అమౌంట్ తీసుకుంటాను నా క్లయింట్స్ అనేది కూడా ఇవ్వండి. చాట్‌జీపీటీకి అంతా ఇచ్చేసి నౌ ఐ వాంట్ ద కంటెంట్ ఫర్ దీస్ పేజెస్ అబౌట్ మీ అండ్ మై ఎడ్యుకేషన్ లేదా దాన్నే అడగండి. సజెస్ట్ మీ వాట్ ఆర్ ద పేజెస్ ఐ నీడ్ టు యాడ్ ఇన్ మై వెబ్‌సైట్ అండ్ గివ్ కంటెంట్ అకార్డింగ్‌లీ అని చెప్పేసి ఇచ్చారంటే అదే ఇచ్చేస్తుంది మొత్తం. దానికి మీరు మొత్తం ఫుల్ దానికి ఫస్ట్ తిండి పెట్టాలి. మన గురించి అంతా చెప్పి. సో, దెన్ ఇట్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్స్. సో, అది యూజ్ చేసుకొని మీరిక్కడ కాపీ ఒక్కసారి చదువుకోండి. అది ఏంటంటే అది కొంచెం ఈ మధ్య నాటీ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఇష్టానికి ఇచ్చేస్తుందది. కొంచెం ఒకసారి చదువుకొని మీరు ఆ కంటెంట్ ఇక్కడ వేయండి. రైట్? సో, నేను కాపీ చేశాను కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో, దిస్ ఈస్ పేజ్ అండ్ దిస్ ఈస్ ద కంటెంట్. పేజ్ మీరు ఏదన్నా ఒకటి పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్లా బ్లాంక్‌గా చెయ్యొద్దండి. ఓకే. సో, దీంట్లో మీరు ఖచ్చితంగా కూడాను ఇమేజెస్ పెట్టండి. ఓకేనా? ఇమేజెస్ పెట్టండి అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్లాక్ ఇదేనా మీరు చెప్పింది దీప్తి? బ్లాక్ అని కనిపించింది ఇదేనా? ఇదే మ్యామ్. ఓహ్! ఓకే. నేను ఎలిమెంటరీ ఇచ్చేసిందేమో అనుకున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇదొక బ్లాక్. మళ్ళీ దీని తర్వాత మీరేమైనా లిస్ట్ పెట్టాలంటే అదొక బ్లాక్. అదేమో అనుకున్నా. ఇది చూడండి బ్లాక్. ఈ బ్లాక్‌లో ఏమిచ్చింది? టెక్స్ట్ కలర్ ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చింది. టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండు అండ్ టైపోగ్రఫీ. ఈ ఫాంట్ మీకు ఎట్లా కావాలి? స్మాలా? మీడియమా? లార్జా? ఎక్సెలా? ఓకే. చూడండి. మీ ఇష్టం. ఎవ్వరు మన సైట్‌కి రారు. భయపడిపోతారు ఇట్లా పెట్టారంటే. మీడియమో, లార్జో చూసుకోండి. ఒకసారి మీరు ప్రివ్యూలో చూసుకుంటే తెలుస్తుంది. మరీ స్మాల్ ఫాంట్ ఒద్దు. ఓకేనా? జనాలు జనరల్‌గా ఇష్టపడరు మరీ స్మాల్ ఫాంట్ అయితే. సో, ఈ బ్లాక్‌లో మీరిది టెక్స్ట్ కలర్, టెక్స్ట్ కలర్ కావాలంటే కూడాను మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకి ఒక టెక్స్ట్ కలర్ అనుకోండి. ఐ థింక్ ఈ బ్లాక్ మొత్తానికి టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తా. యాహ్! ఇది మొత్తానికి. సో, ఈ కలర్ ఇచ్చేసింది. రైట్? సో, దీనికి నాకు టెక్స్ట్ కలర్ ఒద్దు. నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనుకోండి. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది కొంచెం మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఇక్కడ ఇది కొన్నే ఇచ్చిందా? ఓకే. దీన్ని బట్టి ఇదో ఇక్కడ మీరు ఓకే. ఇదేనా సెలెక్ట్ చేస్తే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇస్తుంది. గ్రీన్ కలర్‌లో గూడా ఇస్తుంది. రైట్? ఎంటర్. ఓహ్! గ్రీన్ కలర్ తీసుకోలేదా? ఓకే. ఎందుకు తీసుకోలేదిది? ఓహ్! ఇది ఇక్కడే ఉంది. ఇది ఉంది కదా! ఇది ఇక్కడే ఉంది. దీన్ని ఇక్కడికి జరపాలి. 1 మినిట్. దీన్ని ఇక్కడ జరుపుతుంటే ఇక్కడ మారిపోయింది చూడండి. అప్పుడే ఎంటర్ కొట్టండి. రైట్? ఎంటర్ కాకపోతే ఇక్కడ. సో, ఇట్లా మీకు కావాల్సినట్టుగా ఓకే. పిల్లల కోసం ఏమన్నా మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేశారనుకోండి స్టోరీస్ తోటి బావుంటుంది. వాళ్ళకి ఇట్లా కలర్‌ఫుల్‌గా కావాలి. మంచి మంచి కలర్‌ఫుల్‌గా రైట్? సో, ఇట్లా మీ ఇష్టం. ఓకే. బ్లాక్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. పేజ్ దగ్గరికొచ్చేటప్పటికి 1 మినిటే ఈ 2 మినిట్స్ తీసుకొని నేను వదిలేస్తా. రైట్? సో, ఇక్కడ చూడండి. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఉంది కదా! కంపల్సరీ ఫీచర్డ్ ఇమేజ్ పెట్టాలి. అంటే కవర్ అన్నమాట. కవర్ ఇమేజ్. మీరు ఏదన్నా ఒక బుక్ కొనాలనుకోండి. ఎంత మంచి బుక్ అయినా దానికి కవర్ లేకపోతే కొంటామా మనం? సచ్చినా కొనం. కదా! సో, కంపల్సరీ కవర్ ఉంటేనే ఒక బుక్ కొంటాం. ఏదన్నా బుక్ అయినా కానీ. రైట్? సో, ఇక్కడ కూడా సేమ్. ప్రతి పేజ్‌కి, ప్రతి పోస్ట్‌కి మీకు కవర్ ఉండాలి.
నా వెబ్‌సైట్‌లో గూడా మీరు చూసుంటారు. కవర్ ఇమేజ్‌కే నాకసలు చాలా టైం పట్టుద్ది. బట్ చాలా కేర్‌ఫుల్‌గా నేను చేసుకుంటాను. అయినా చెత్త కవర్స్ వేస్తుంటాను. అది వేరే విషయం. ఓకే. సో, క్విజెస్ అన్నిటికి ఇట్లా పెడతాం అని డిసైడ్ అయిపోయా. కలర్‌ఫుల్ క్వెషన్ మార్క్స్ అన్ని పెట్టి అంటే ఒక బ్రాండింగ్ లాగా టెస్ట్ యువర్ స్కిల్స్‌లో చూడండి నాకు ఇలా కవర్ ఇమేజెస్ నేను ఇలా డిజైన్ చేశా. ఇక్కడ యెల్లో కలర్ క్వెషన్ మార్క్, ఇది రెడ్ కలర్ క్వెషన్ మార్క్ ఇలా ఇంక ముందు నుంచి క్విజ్‌కి నేను ఇలా డిసైడ్ చేసేసుకున్నాను. రైట్. సో, బ్లాగ్స్ ఏమైనా చూద్దాం ఉండండి. పోస్ట్‌లకి. యాహ్! సో, దిస్ ఈస్ ద కవర్ పేజ్. ఓకే. ఇది క్లిక్ చేస్తే మీకు పోస్ట్‌కెళ్తాం. ఓకే. సో, దిస్ ఈస్ ద కవర్ ఇమేజ్. అండ్ దిస్ ఈస్ ద కవర్ ఇమేజ్. దిస్ ఈస్ ద కవర్ ఇమేజ్ రైట్. సో, అట్లా మీ దానికి కూడాను మీరొక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. రైట్. నా సజెషన్ ఏంటంటే క్యాన్వాలోకెళ్ళి మీరు ఇన్‌స్టాగ్రామ్ డైమెన్షన్ ఉంటుంది కదా! 1:1 స్క్వేర్ డైమెన్షన్స్ దాంట్లో మీకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది ఎప్పుడైనా గాని. ఇప్పుడు నేను ఒకటి అప్‌లోడ్ చేసి చూపిస్తాను. మీడియా లైబ్రరీ లేదు కదా! అప్‌లోడ్ చేయాలి మీరిక్కడ. ఓకే. మీడియా లైబ్రరీ. ఇక్కడ ఏమడుగుతుందంటే మీడియా లైబ్రరీ నుంచా? లేదంటే 1 మినిట్. సెట్ ఫీచర్ అనంటే యువర్ వన్ ఫోన్‌ని కనెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. వద్దు. ఆ గోలొద్దు. జనరేట్ విత్ ఏఐ అంతకుముందు లేదు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా! మీరు ఏఐ తోటి ఏమన్నా ఇమేజ్ జనరేట్ చేసుకోవాలా? గూగుల్ ఫోటోస్‌లోంచి ఏమైనా తీసుకోవాలంటే మీ ఫోటోస్ గూగుల్ దాంట్లో ఉంటాయి కదా! గూగుల్ ఫోటోస్‌లో మీ పర్సనల్ ఫోటోస్. పిక్సెల్స్ ఫ్రీ ఫోటోస్. మనం అన్‌స్ప్లాష్ చెప్పాను కదా! అన్‌స్ప్లాష్ అండ్ పిక్సాబే చెప్పాను కదా! అట్లానే పిక్సెల్స్ ఫ్రీ ఫోటోస్ నుంచి కూడా మీకేమైనా కావాలంటే ఫ్రీ ఇమేజెస్ అది తీసుకోవచ్చు. రైట్. సో, ఓపెన్ వర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఏఐ తోటి గనక మీరు ఇమేజ్ జనరేషన్ ఐ థింక్ మీకొచ్చుంటే ఫైను. లేదండి నేను ఎట్లాగో రోడ్ మ్యాప్ కొన్ని ప్రాంప్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తాను దీంట్లో వితిన్ 2-3 డేస్. అవి చూసి ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ నేర్చేసుకోండి. ఏఐ ఇమేజెస్ అంటే ఇప్పుడు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి బాగాను. రైట్. సో, అది చూడండి. మీ ఇష్టం. మీకెట్లా కావాలంటే అట్లా. రైట్. సో, నేనిప్పుడు సరే ఏఐ జనరేటర్ ఎలా నేనిప్పుడు దీంట్లో ట్రై చేయలేదు. ఇక నేను ఇవ్వకుండా అది ఎట్లా క్రియేట్ చేస్తుంది? కామిక్ బుక్ స్టైల్‌లో. ఇవన్నీ స్టైల్స్ ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా రాసి పెట్టేసుకోండి మీరు. రైట్. సో, కామిక్ బుక్ స్టైల్‌లో హ్మ్. గోల్డెన్ అవర్ అని చెప్పి పెట్టామనుకోండి. గోల్డెన్ అవర్ అనేది ఒక కీవర్డ్ ఏంటంటే మీకు మార్నింగ్ అది యెల్లో కలర్ లైట్ పడుతుంది చూడండి. ఈవినింగ్ సన్‌సెట్ అప్పుడు, మార్నింగ్ సన్‌రైజ్ అప్పుడు ఆ లైట్ యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఓకే. ఇది పెట్టా. చూద్దాం ఎలా వస్తుందో. అంటే 19 రిక్వెస్ట్ అవైలబుల్. నేను ఇది చూడలే వర్డ్ ప్రెస్‌లో ఇది కొత్త ఆప్షను. ఒకటి వాడేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 18 ఇమేజెసే మీరు చేసుకుంటారు. అర్రే! నేను సింపుల్ సౌత్ ఇండియన్ అని పెట్టుండాల్సింది. సింపుల్ సౌత్ ఇండియన్ వుమెన్ అని చెప్పి ప్లేట్ అట్లా అవన్నీ పెట్టుంటే వస్తుంది. సో, దీప్తిని ఇది ఎట్లా జనరేట్ చేసింది కాబట్టి ఇక మనం ఏం చేయలేము. సో, నేను ఇది యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు దీప్తికి కోపం వచ్చేస్తుంది బాగా. ఓకే. ఓకే. ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ అవి స్టైల్స్, టోన్స్ అవన్నీ ఉంటాయి కదా! నేను అవన్నీ కూడాను బ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కాపీ చేసి పెట్టేసుకోండి. ఓకే. సో, ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేనిది పబ్లిష్ చేస్తున్నా. దీంట్లో కూడా ఇంకా ఇమేజెస్ పెట్టాలి. రైట్? సో, ఇమేజెస్ పెట్టి మనం చూద్దాం ఎలా ఉంటుందనేది. నేను ఈ లింక్ మట్టుకు మీకు పంపిస్తాను గ్రూప్‌లో. మిగిలింది రేపు చూద్దాం. మిగిలిన పేజెస్ కూడాను క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇది పేజు మనం మెన్యూస్ చేయలేదు గదా! అందుకని కనిపించలేదు. ఐ విల్ టెల్ యూ టుమారో. ఓకేనా? సో, మేడం మనం పేజ్ క్రియేట్ చేసాం గానీ ఇంకా కనిపించదు. యెస్ సాయి కృష్ణ. ఇది కొంచెం మెయిల్‌కి లింక్ పెడతా మేడం. క్లాస్ ఏది? ఇప్పుడు అయిన క్లాస్ నేను అంటే మొన్న
మొన్నటిది మొన్న కూడా అప్లోడ్ చేయలేదు సాయి కృష్ణ. ఆ, అదే మేడం ఒకసారి 2 పెట్టండి మేడం. రెండు అప్లోడ్ చేసి మళ్ళీ అగైన్ ఐ విల్ షేర్ దట్ లింక్. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తా. ఓకేనా? ఓకే చలో. మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే చలో, థ్యాంక్ యూ. దీప్తి అర్థమైంది అనుకుంటున్నా. ఎస్ మ్యామ్. ఓకే చలో, ఎంజాయ్ సాయి కృష్ణ, దీప్తి అండ్ ఓకే ప్రేమ్పాల్. మేడం. చలో, బాయ్ బాయ్.